అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణకు కానీ. పెద్ద సంకల్పం అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరేట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా కెమెరాలు ఉన్నాయి ఉన్నారా ఎట్లా అడుగుతారు ఇక మా జిల్లా కూడా తీసుకెట్టేదాకా మీరు అడగదా. సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం, దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితో పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా ఒడిచినట్టు కూడా గురపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ని పోల్చడం ఇక వాడు తుర్కోడు అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది అది నిదర్శనం. ఉల్టా చదువుతుంది కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా మిత్రులు. అది ముందే చెప్పేస్తుంటే ఎందుకు మళ్ళీ నేనెందుకు కానీ. నాగచంద్రరావు గారు చాలా లీగల్ లాంగ్వేజ్లో స్పష్టంగా మీ ముందర ఉంచిండ్రు. మైట్ బి సిబిఐ విల్ మూవ్ టు ఫర్దర్ హయ్యర్ కోర్ట్. ఎవిడెన్స్లు దొరకలేదు అన్నట్టు నేను అంతేనా? సో ఎవిడెన్స్ ఉన్న సంచులు మోసిన ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మోస్తున్నాడు. మరి ఎవిడెన్స్ ఉంది కదా, ఎవిడెన్స్ ఉంది కదా. సంచి మోసే, కట్టలు తీసే, టేబుల్ మీద పెట్టే ఇంత ఎవిడెన్స్ ఉండి కూడా ఇవాళ బయటనే ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు. సో ఇట్ ఈస్ లీగల్ ప్రాసెస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీజేపీ హ్యాస్ నథింగ్ టు డూ విత్. సిబిఐ మే మూవ్ టు హైయర్. కడిగిన ముద్దు లెక్క బయటకు వచ్చింది కదా. ఆమె బయటకు వచ్చి అందులేదు కదా, ఇలా కడిగిందా? ఆమె బయటకు వచ్చిన లోపల ఉన్న తెలంగాణ రాజకీయ వ్యవస్థకి ఒక ఓటు ఇటు నుంచి అటు అటు నుంచి అటు ఏమయ్యేది లేదండి. ఇర్రిలవెంట్. రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు పెట్టేది ఇప్పుడు ఏంటో తేలిపోయింది అంటే అది మొత్తం లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం. చిన్న కోర్టులో కింది లెవెల్ కోర్టులో జరిగింది. ఎవిడెన్స్ లేదన్నది అంతే. ఎవిడెన్స్లు సరిగ్గా లేవు అని చెప్పి సిబిఐ నేతల నుంచి చెప్పాలి. మా ఆరోపణలు 100% కరెక్ట్ అండి. ఎవిడెన్స్ దొరకలేదు. నేను అదే అడుగుతున్నా, ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి బయట ఎందుకున్నాడు అంటున్నా. ఎవిడెన్స్ ఉంది కదా, మరి దానికంటే స్పష్టమైన ఎవిడెన్స్ ఏం కావాలి? ఇదే లీగల్ ప్రాసెస్. మీకు దానికి కావచ్చు. సిబిఐ పూర్తిగా విచారణ చేయలేదా లేకపోతే నెగ్లిజెన్స్ ఏమన్నా? అది నా సిబిఐని అడగాలి, నేనేం చెప్తాను. బీజేపీ ఏం పెట్టలేదు. ఒక్కటి చెప్పగలుగుతా, ఆమె బయట ఉన్నా లోపల ఉన్నా మా జిల్లా పాలిటిక్స్ కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్ కానీ ఏమి కనపడదు. ఓకేనా? కేజ్రీవాల్ కూడా అన్యాయంగా జైల్లో పెట్టిరు. ఇది కక్ష సాధింపు. అక్కడ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆరోపణలు చేసిరని కూడా ఢిల్లీ గవర్నమెంట్ మీరు కంట్రోల్. ఇప్పుడే అధ్యక్షులు మాట్లాడారు. మరి అట్లా పెడితే మరి రివర్స్ ఎందుకు చేసుకుంది లిక్కర్ పాలసీ? ఏం తప్పు లేకుంటే అట్లనే ఉండేది. రివర్స్ ఎందుకు చేసుకున్నారు? ఎవిడెన్స్ లేదనడంలో క్లీన్ చిట్ చేయడం చాలా ఫరక్ ఉంటుంది. ఫైనల్గా ఇంకా చాలా కోర్టు ఉండే ఉంటారు. జడ్జిమెంట్ నేను చదవలేదండి. ఎవిడెన్స్ లేదన్నట్టు చూసినాను.
మొత్తం జడ్జిమెంట్ ఎడదైతే నాకు అది ఓపిక కూడా లేదు ఆమె గురించి. ఆమెతో ఏం పరపడేది లేదు, చదువుతుంది. ఎవిడెన్స్ లేదని చూసిన, ఎవిడెన్స్ లేకపోవడం అన్నది మళ్ళీ సిబిఐ నుంచి వాళ్ళు ఫర్దర్ కోర్టు పోతారో చూద్దాం. ఎవిడెన్స్ ఉన్న ముఖ్యమంత్రి ఎందుకున్నాడు బయట అని అడుగుతున్నాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నేనేం భవిష్యవాణి చెప్పడమే కాదు, ఇప్పుడైతే లేదు. ఆంధ్రప్రదేశ్ నేను పవన్ కళ్యాణ్ యాక్టర్గా ఫ్యాన్. ఆయన సినిమాలు మస్తు చూసిన. జనరల్గా అయితే ఆ టైంలో బిస్గా పొలిటికల్ అఫిలియేషన్ ఉంటుందా అంటే నాకు రియల్ అయితే లేదు. అట్లా ఉంటే సైడ్ నుంచి సార్ అందరు ఇప్పుడు వచ్చింది, మళ్ళీ మధ్యలో పిక్నిక్ చేసుకుంటూ వచ్చింది. కెమెరాల కంటే అడ్డం రాకండి. ఓకేనా అమ్మా మీడియా మిత్రులు? రైట్, థ్యాంక్ యూ. సార్ జాయినింగ్ తీసుకోండి సార్.